ఇది మా ఆఫీస్ రూమ్. సో మా ఆఫీస్ రూమ్లోకి వెళ్దాం రండి. హలో వ్యూవర్స్, నా పేరు శ్రవణ్ కుమార్. వీ లివ్ ఇన్ బ్యాంబూ అనేది మా కంపెనీ. నేను 2021లో ఈ కంపెనీని స్థాపించడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే అందరి ఇళ్లలో బ్యాంబూ అనేది ఒక వాడుక వస్తువులాగా రావాలని. ఈ వస్తువు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనికి. చాలా రకాలుగా మన సంస్కృతిలో ఇది ఆల్రెడీ ఉంది. మన పూర్వజులు దీన్ని వాడారు, దీని యొక్క బెనిఫిట్స్ తీసుకున్నారు, రకరకాలుగా దీన్ని ఉపయోగంలోకి పెట్టి వాళ్ళ ఇల్లు తర్వాత ఉపకరణాలు అన్నీ ఈ వెదురు అనే వస్తువుతో తయారు చేసుకోవడం జరిగింది. సో నేను బేసికలీ సివిల్ ఇంజనీర్. సో ఇదేంటంటే ప్రీఫ్యాబ్రికేషన్ కానీ కన్స్ట్రక్షన్ అనేది కానీ అందరికీ ఈజీ అవ్వాలి. మనము ఈ కాంక్రీట్ వరల్డ్లోకి వచ్చేసిన తర్వాత నేచర్ నుంచి చాలా దూరం వెళ్ళిపోతున్నాము. అలాగే ఈ ప్రోడక్ట్స్ గురించి మనకు అవగాహన లేక, మన దగ్గర ఇలాంటి ఉత్పత్తులు చేసేవాళ్ళు లేక, లేకపోతే ఈ కళ లేక ఇది చాలామందికి ఇలాంటివి చేయొచ్చు అనే విషయం తెలీదు. సో అది తెలియజెప్తూ ఇలాంటి ఒక ప్రోడక్ట్ ఉందని, ఇది మనం ఒక ఆల్టర్నేట్ లాగా కన్సిడర్ చేయొచ్చని, ఫర్నిచర్ చేసుకునేటప్పుడు మనం వెదురుతో కూడా చేసుకోవచ్చని 100% జనాల్లోకి ఇలాంటి ఆలోచన కలగాలనే ఉద్దేశంతో మేము ఈ కంపెనీ అనేది స్థాపించడం జరిగింది. సో మేము 4 ఏళ్ళుగా పనిచేస్తున్నాము. అండ్ మోస్ట్ ఆఫ్ మా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రెగ్యులర్ హౌస్ హోల్డ్లోకి ప్రోడక్ట్ని ఎలా తీసుకురావాలనే అరౌండ్లోనే ఉన్నాయి. మేము వాల్ పార్టిషన్స్, ప్రైవసీ స్క్రీన్స్, బౌండరీ వాల్స్, తర్వాత ఫాల్ సీలింగ్స్, రూఫింగ్, తర్వాత రూఫ్ గార్డెన్స్, తర్వాత మీకు ఎటువంటి బ్యాంబూతో ప్రోడక్ట్స్ హోమ్ డెకార్లో కానీ, హోమ్ ఫర్నిషింగ్లో కానీ, హోమ్ కన్స్ట్రక్షన్లో కానీ కావాలన్నా మేము ఈరోజు చేయగలిగే పరిస్థితిలో ఉన్నాము. మా ఫ్యాక్టరీ మల్కాపూర్ దగ్గర ఉందండి, వీ లివ్ ఇన్ బ్యాంబూది. సో ఇక్కడ ఏంటంటే మా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అంతా సైట్లోనే జరుగుతుంది. సో మేము మీ సైట్కి తీసుకొని వచ్చి ఇన్స్టాల్ చేయడం వరకే పని ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మేము క్వాలిటీ అష్యూరెన్స్ ఇవ్వగలుగుతున్నాము. అట్లాగే ఒక స్టాండర్డ్ అనేది ఈ వెదురు కన్స్ట్రక్షన్లో తీసుకొద్దామని మా ఉద్దేశం. సో మేము వెదురంతా అస్సాం నుంచి తీసుకొని వస్తాము, ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది. సో అలా చేసిన వెదురుతో మేము ప్లైబోర్డ్స్ కానీ, ఇల్లు కానీ, తర్వాత ఇప్పుడు మీరు చూసినట్టయితే వేరే ప్యానెల్స్, ఫర్నిచర్, ఇలా రకరకాల ఉత్పత్తులు అనేవి మేము తయారు చేయడం జరుగుతుంది. సో ఈ 4 ఇయర్స్లో మాకు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చిందండి. అండ్ చాలా మంది ఇలాంటి వాళ్ళు చేసేవాళ్ళు లేకపోతే ఈ టెక్నాలజీ అవైలబుల్ ఉందో లేదో తెలియక తీసుకోవడం అనేది చేయట్లేదు. సో ఇప్పుడు మీరు నిశ్చింతగా వీ లివ్ ఇన్ బ్యాంబూ దగ్గర నుంచి ఇవన్నీ కొనచ్చు. మీరు ఆర్డర్ ఇస్తే మీ కస్టమైజ్ సైజెస్లో మేము చేసిస్తాము. సో మా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి వస్తువు అందరి ఇళ్ళల్లోకి రావాలి. మళ్ళీ ఈ వెదురు అనే ఒక ప్రకృతి యొక్క వరం మనకి. ఈ వరాన్ని మనం అందరం దాని ఫుల్ పొటెన్షియల్కి యూజ్ చేసుకుంటూ మనం అలాగే మన ఇంట్లో ఒక న్యాచురల్ ఫీల్ తీసుకొచ్చేలాగా మనం డిజైన్ చేసుకోవచ్చండి. సో మీకు బ్యాంబూ బోర్డ్స్, ఫర్నిచర్, చైర్స్, టేబుల్, ఇలాగే కాకుండా బ్యాంబూ ఫ్యాబ్రిక్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. బ్యాంబూతో రైస్ చేస్తున్నారు, బ్యాంబూ సాల్ట్ అవైలబుల్ ఉంది. సో దీనిలోనే ఒక ఆల్మోస్ట్ 100-120 ఇండస్ట్రీస్ ఉన్నాయి ఈ వెదురు అనే ఒక దీని మీద ఆధారపడి. అయితే మేము మోస్ట్లీ కన్స్ట్రక్షన్ స్పెసిఫిక్ వర్క్స్ చేస్తాము. సో వాల్యూ అడిషన్ అనేది మా స్పెసిఫికేషన్. మేము ఎనీ బ్యాంబూకి ఇక్కడ లోకల్లో మనం యూజ్ ఇంకా పెంచడానికి, వాడకం పెంచడానికి, జనాల్లోకి అవగాహన తీసుకురావడానికి మేము ప్రయత్నం అనేది చేస్తున్నాము. సో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఎటువంటి బ్యాంబూ ప్రోడక్ట్స్ మీకు కావాలనుకున్నా కానీ 9703-226-266 అనే నెంబర్కి కాల్ చేయండి, లేదా 9703-BAMBOO అని కాల్ చేస్తే డైరెక్ట్గా మాకు ఫోన్ వస్తుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు మా ఫ్యాక్టరీకి వచ్చి విజిట్ చేయొచ్చు. మీరు వచ్చి ఇది ఎలాగ తయారు చేస్తాము, మేము వాడే రకాలు ఏంటి, మీకు ఎలాంటిది కావాలి, ఎలాంటి థిక్నెస్లో ఉంది, అది కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే మేము 15 రకాల స్పీషీస్ వాడడం అనేది జరుగుతుంది. సో వెదురులో 1600 జాతులు ఉంటాయి మనకి. ఇక్కడ లోకల్లో అవైలబుల్ ఏమున్నాయి, తర్వాత నార్త్ ఈస్ట్ నుంచి ఏమేమి తీసుకురావచ్చు, ఇవన్నీ మేము కన్సిడర్ చేసి ఆల్మోస్ట్ మేము ఒక 12-15 స్పీషీస్ అనేది వాడడం జరుగుతుంది ఇవాళ. సో ఈ ప్రోడక్ట్స్లో వేరే స్టాండర్డ్స్ అనేది తీసుకొని రావడానికి మేము కొత్త ప్రోడక్ట్స్ అనేవి తయారు చేస్తూ ఉంటాము. సో మా వేస్ట్తో కూడా మేము చార్కోల్, బ్యాంబూ బయోచారాన్ని క్రియేట్ చేస్తున్నాము.
ఈ బయోచార్తోని గోడలు, తర్వాత ఇది కన్స్ట్రక్షన్లో కూడా వాడచ్చు. ఇది అబ్సల్యూట్లీ న్యూ ఏజ్ మెటీరియల్. తర్వాత ఏంటంటే మనం కార్బన్ అనేది సెక్వెస్టర్ చేసి, కార్బన్ ఇప్పుడు డిఫారెస్టేషన్ ఎక్కువ అయిపోతుంది, చెట్లు అనేది ప్రతి చిన్న విషయానికి మనం నరకడం మొదలు పెడుతున్నాం. సో అలా నరికే అవసరం లేకుండా ఈ వెదురు అనేది ఏంటంటే ఇది భూమికి గోర్లలాగా, మన గోర్లు ఎలాగైతే ఎంత పెరిగితే అంత మనం కట్ చేసుకుంటామో, దానివల్ల ఎలాగైతే దాన్ని జడ నుంచి మనం తీసేయట్లేదో అలాగే ఈ వెదురు అనే చెట్టు ఒకసారి 4 ఏళ్ళు పెరిగిన తర్వాత మనకు వచ్చేవన్నీ కొమ్మలే మనం కట్ చేసేది. అండ్ రీసెంట్గా ఇది ఫారెస్ట్ ప్రోడక్ట్స్లోంచి తీసేశారు. ఇది గ్రాస్ ఫ్యామిలీలో పెట్టారనమాట. సో ఎవరన్నా దీన్ని పెంపొందించవచ్చు, ఇంటి దగ్గరే మనం కల్టివేషన్ చేసుకొని మార్కెట్ కూడా ఉంది. మాకు డెఫినెట్గా ఇలాంటి బ్యాంబూతో కొత్త ప్రోడక్ట్ తయారు చేయాలని ఇంకా మేము ఆసక్తికరంగా దీనిలో ఎదురు చూస్తున్నాము. సో మేము కన్స్ట్రక్షన్ స్పెసిఫిక్ ఎటువంటి నీడ్స్ ఉన్నా కానీ మేము ఇప్పుడు ఈరోజు అయితే బ్యాంబూతో మేము సాల్వ్ చేసే పొజిషన్లో ఉన్నాము. డోర్స్, విండోస్, ఫర్నిచర్, రీసైకిల్డ్ వుడ్, రీసైకిల్డ్ ఫర్నిచర్, తర్వాత ఈ అర్బన్ లైఫ్ స్టైల్లోకి మన రెగ్యులర్ ఇప్పుడు ఇక్కడ వాతావరణంలోకి దీన్ని ఎలా మనం మలుచుకుంటే మనతో పాటు ఇది ఉండగలదు అనే దాని మీద మేము ఎక్కువ కాన్సెప్ట్ ఫోకస్ చేశాము. సో మా దగ్గర డిజైనర్స్ ఉన్నారు, ఆర్కిటెక్ట్స్ ఉన్నారు. వీ వర్క్ అలాంగ్ క్రియేటింగ్ మోర్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ మోర్ యూజర్ ఫ్రెండ్లీ అండ్ నేచర్ ఫ్రెండ్లీ, ఎకో ఫ్రెండ్లీ. సో మనం ఏంటంటే చెట్లని హాని చేయకుండా, ప్రకృతికి హాని చేయకుండా, ప్రకృతి మనకి ఇచ్చిన వరాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం అనేది మా చూపించే ప్రయత్నం ఈ వి లివ్ ఇన్ బ్యాంబూ.